ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనందరం ప్రభువుకి ఇష్టమైన రీతిలో బ్రతకాలని, ప్రభు సన్నిధిలో విడవక ఎల్లప్పుడూ ప్రార్థించాలని ప్రభు నామములో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంతగా ప్రభు సన్నిధిలో మనం గడపగలిగితే అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈరోజు వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము నుండి 6వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైపోయారంట. యెహోవా దృష్టికి చెడ్డవారిగా ఉన్నారు. యెహోవా దృష్టికి వారు నీతిమంతులుగా కనబడట్లేదు. యెహోవా దృష్టి ఎడల వారు యథార్థవంతులుగా కనబడట్లేదు. వారిలో దోషం కనబడుతుంది, వారిలో అతిక్రమం కనబడుతుంది, వారిలో పాపం కనబడుతుంది, వారిలో వ్యతిరేక స్వభావం అనేది కనబడతా ఉంది. దేవునికి అనేక విషయాల్లో వారు కోపాన్ని పుట్టిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు శత్రువు అయినటువంటి మిద్యానీయులకు ఇశ్రాయేలీయులను అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు అప్పగించాడు. ఈ 7 సంవత్సరాల్లో కూడా శత్రువు అయిన మిద్యానీయుల యొక్క భయాన్ని బట్టి వారు కొండల్లో నివసించడం ప్రారంభించారు, గుహల్లో నివసించడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, వాగుల్లో నివసించడం ప్రారంభించారు. వారి నివాస స్థలాలు ఎలా మారిపోయినాయి తెలుసా? ఒక కొండ ప్రాంతాలుగాను, ఒక వాగు ప్రాంతాలుగాను, ఒక గుహ ప్రాంతాలుగాను మారిపోయాయి. ఎందుకు? వారి జీవితం అలా అయిపోయింది. సురక్షితంగా బ్రతకవలసిన ఆ ప్రజలు, క్షేమంగా బ్రతకవలసినటువంటి ఆ ప్రజలు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చవలసినటువంటి ఆ ప్రజలు లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు అలవాటైపోయి దేవునికి కోపాన్ని పుట్టించారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడైతే వారు కోపాన్ని పుట్టించారో దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయులు శత్రువులండి. ఈరోజు నీ కుటుంబంలో దేవునికి కోపాన్ని పుట్టించేవారు ఎవరైనా ఉన్నారా? నీ పిల్లలు కానివ్వండి, నీ భర్త కానివ్వండి, నీ భార్య కానివ్వండి, దేవునికి కోపాన్ని పుట్టిస్తా ఉన్నారా? దేవుని బిడ్డలారా, చాలా మంది కుటుంబాల్లో నివసిస్తున్నారు, దేవునికి కోపాన్ని పుట్టించేవారుగా ఉన్నారు. ఎలా పుట్టిస్తున్నారు దేవునికి కోపాన్ని? నీవు అబద్ధములు మాట్లాడటం వల్ల దేవునికి కోపం వస్తుంది. నీవు బూతులు మాట్లాడటం వల్ల దేవునికి కోపం వస్తుంది. నీవు సరశోక్తులు మాట్లాడటం వల్ల దేవునికి కోపం వస్తుంది. దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు అవలంబించటం వలన దేవునికి కోపం వస్తుంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును లేక ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ కోరికలు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ నోటి మాటలు దేవునికి కోపాన్ని పుట్టిస్తే దేవుడు నిన్ను శత్రువుకి అప్పగిస్తాడు. శత్రువు నిన్ను ఆడుకుంటాడండి. శత్రువు నిన్ను శోధిస్తాడు, శత్రువు నిన్ను బాధిస్తాడు, శత్రువు నిన్ను వేదనలకు గురి చేస్తాడు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు నీకు, నీ కుటుంబానికి రాకుండా ఉండాలి అనంటే యథార్థంగా మనం బ్రతకాలి, నీతిగా మనం బ్రతకాలి, పరిశుద్ధంగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, మన శరీరంలో కానీ మన ఆత్మలో కానీ ఎక్కడ పాపం అనేది కనబడకూడదు. ఇశ్రాయేలీయులు దేవుని ఎడల దోషులుగా ఉన్నారు గనుక దేవుడు శత్రువు అయినటువంటి మిద్యానీయులకు 7 సంవత్సరాలు దేవుడు మిద్యానీయులకు ఇశ్రాయేలును అప్పగించేశాడు. మిద్యానీయుల భయము చేత ఇశ్రాయేలీయులు గుహల్లో, వాగుల్లో, కొండల్లో నివసించడం ప్రారంభించారు. నీ స్థిరత్వం, నీ జీవితం స్థిరంగా లేదు. నీ జీవితం భయముతో, ఆందోళనతో, పెరిగితనముతో, అంధకారముతో, చీకటితో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నావు. అటువంటి భయంకరమైన జీవితం నుండి నువ్వు బయటకు రావాలి అనంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు.
నాయనా ఈ వాక్య సందేశాన్ని వింటున్న మా బిడ్డలందరినీ బలపరచండి, అభిషేకించండి, నీతిమంతులుగా చేయండి, యథార్థవంతులుగా చేయండి. పాపాన్ని విడిచిపెట్టి, లోకములో ఉన్న అలవాట్లను విడిచిపెట్టి నీకు ఇష్టమైనటువంటి బిడలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం బిడలను కమ్ముకొనుగా. ఎవరిలో ఏ విధమైనటువంటి బలహీనతలు, అనారోగ్యం, వీక్నెస్ ఉండడానికి వీల్లేదు. ప్రతి బలహీనతలను పొమ్మని గర్దిస్తున్నాను ప్రభువా. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడలందరి జీవితాల్లో అద్భుతం చేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.